2005 నుంచి 2010 ప్రాంతంలో 11 ప్రాంతంలో మా ఊరికి ఇందిరమ్మ ఇల్లు రావడం జరిగింది. మళ్ళా మధ్యలో 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత అంటే 10 సంవత్సరాల వరకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండి మనకి ఎటువంటి ఇల్లు రాలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక రేషన్ కార్డు కూడా రాలేదు. కానీ మన ప్రజా పాలన మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మన రామ్మోహన్ రెడ్డి సార్ గెలిచినాక ఇప్పుడు ఈయనే మనకు ఇదే అడ్డ మీద ఎలక్షన్ ప్రచారంలో వచ్చి మన రామ్మోహన్ రెడ్డి సార్ మాట ఇచ్చిపోయిండు. ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తా, ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తా, ప్రతి ఇంటికి ఉచిత కరెంట్ ఇస్తా, ఆడవాళ్ళు అక్క చెల్లెళ్ళందరూ ఫ్రీ బస్ లో తిరగాలి అని చెప్పి ఆనాడు మాట ఇచ్చిపోయి మళ్ళీ గెలిచి 25,000 మెజార్టీతోనే గెలిచి మన గ్రామానికి మొట్టమొదటిసారి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకి రావడం జరిగింది. కాబట్టి ఎంతో సంతోషకరమైన విషయం.